చిన్నప్పుడు మా నాన్నగారు అంటే మా అమ్మగారు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు ఆఫీసర్స్. వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఆఫీసర్స్. మా నాన్నగారు ఆఫీసర్. సో, ఆయన గూడా మా డ్యాడీ ఏం చేస్తుంటే 6 పిల్లలు పెంచడానికి సాలరీ సరిపోదు గాబట్టి, ఆయన కూరగాయల వ్యాపారం అనేది ఒక పెద్ద మార్కెట్‌లాగా ఇప్పుడు రైతు బజార్‌లు పెట్టినట్టు 1990స్‌లో మా డ్యాడీ చాలా పెద్దది తీసుకొచ్చి పెట్టారనమాట. హుహు. అది వింతగాను, విశేషంగాను చాలా కొత్తగాను అనిపించింది ప్రజలకి. అలా బల్క్ 100 కేజీలు తీసుకొచ్చి అన్నీ చాలా చక్కగా డిజైనర్‌గా పెట్టి మా డ్యాడీ అవన్నీ చేసి మళ్ళీ ఆఫీస్‌కెళ్ళిపోయేవాళ్ళాయన. హ్మ్. అప్పుడు నేనేం చేసేదానంటే ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చి కొద్దిసేపు ఒక 1 అవర్ హ్మ్. మా నాన్నగారు మార్కెట్‌లో కూర్చుంటా నేను. ఓకే. ఆయన ఆల్రెడీ అమౌంట్స్ అన్నీ కౌంట్ చేసి పెట్టేవాళ్ళు. మా డ్యాడీ చెప్పేవాళ్ళు, "నీకు ఎంత ఇష్టమైతే అంత అమౌంట్ తీసుకో" అని. నేను చెప్పేదాన్ని రూ. 2 కాని కొత్తవి 2 తీసుకున్నా అని చెప్పేదాన్ని. కానీ నా జేబు నిండా నింపుకొని వెళ్ళిపోయేదాన్ననమాట. హుహు. మా డ్యాడీకి తెలుసు. కానీ చాలా సంవత్సరాలు కాదు, ఆయన చనిపోయే వరకు నన్ను ఎప్పుడు అడగలేదు. అది తప్పు, నేను దొంగతనం చేశాను అన్న విషయం నాకప్పుడు తెలీదు. హ్మ్. మా ఇంట్లోది మా డ్యాడీ బిజినెస్, మా డ్యాడీ గల్లాపెట్టెలో డబ్బులు నేను తీసుకుంటున్నా అనుకున్నాను కానీ, తీసుకున్న తర్వాత మా డ్యాడీకి చెప్పాలి గదా! మా డ్యాడీ "నువ్వు 2 తీసుకున్నావు" అంటే 2 తీసుకున్నా అని వెళ్ళిపోయేదాన్ని. హ్మ్. కానీ పెద్దయిన తర్వాత వాక్యం ద్వారా నాకు తెలిసింది నేను దొంగతనం చేశాను. అది నేను మా నాన్నగారికి చెప్పలేదు. 2 తీసుకున్నావు అంటే 2 తీసుకున్నా అని చెప్పా గానీ, నా పాకెట్ నిండా ఆ అమౌంట్ నేను తీసుకొనెళ్ళాను. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కౌంట్ చేసి పెడతారు. నెక్స్ట్ డే ఆ అమౌంట్‌ని మళ్ళా వాళ్ళు పర్చేజ్ చేసి మళ్ళీ ఐటెమ్స్ అన్నీ ప్రొడక్షన్ అంతా తీసుకొని రావడం అవును. కోసం. సో, నా పాపం దేవుడు నాకు ప్రతిసారి వాక్యం ద్వారా తెలియజేసినప్పుడు, నా హృదయం సమర్పించినప్పుడు నాకది పాపంగా తెలియలేదు. తర్వాత 2.5 సంవత్సరాలు నా ప్రతి మైన్యూట్ ప్రభువు నాకు తెలియజేస్తా ఉన్నారు. ఈ నిమిషం వరకు కూడా, ఇప్పటి వరకు కూడా నేను ఏ మిస్టేక్ చేసినా, ఎన్ని సంవత్సరాలు ప్రభువు నాతో మాట్లాడుతూనే ఉన్నారు. అది నేను పశ్చాత్తాపడి మళ్ళీ శుద్ధీకరించిన తర్వాతనే మళ్ళీ నేను ప్రభు పరిచర్యలోకి వెళ్ళడానికి సహాయం అవుతుంది. దాన్ని బట్టి నాకు అర్థమైంది ప్రభువు నాతో మాట్లాడుతున్నారని. ఇదంతా ఏ ఏజ్‌లో జరిగిందండి? ఇదంతా 1998. అంటే అప్పుడు మీ వయసు? అప్పుడు చాలా చిన్నదాన్ని. స్కూలింగ్ ఏదో చదువుతున్నాను నేను. అప్పుడు 7th, 8th క్లాస్. 8th క్లాస్‌లో ఇవన్నీ 8th కూడా మీరు కాదు, 7th. హ్మ్. 7th. 7th క్లాస్‌లో మీరు ఇవన్నీ ప్రభువుని అంగీకరించారు. హ్మ్. అప్పుడు అంటే చిన్నప్పుడు 7వ తరగతి అంటే చాలా చిన్నవాళ్ళు. హ్మ్. చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్‌ని అంటే రక్తం అంటే మీకు భయం. హ్మ్. అంటే క్రిస్టియానిటీలో రక్తం అనేది ఉండదు కాబట్టి రక్తం అనేది ఉండదని కాదు. అంటే చెప్తాను మీ ఉద్దేశం, మీ 7వ తరగతిలో మీ ఉద్దేశం రక్తం అనేది ఉండదు కాబట్టి శాంతి ఉంటుందని మీరు ప్రభువుని అంగీకరించారు. చిన్న చిన్న తప్పులు అంటే మీ దృష్టిలో చిన్నప్పుడు ఏంటంటే నాన్న దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం మీ దృష్టిలో పాపం. అవును. సో ఇవన్నీ కన్సిడర్ చేయొచ్చు. కానీ ఇవి బలమైన కారణాలు అంటే ఆ చిన్న వయసులో జరిగిన పర్లేదు. పెద్ద అయిన తర్వాత అంటే మీకంటూ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ప్రభువుని ఎందుకు అంగీకరించాలి, ఎలా వచ్చారు? ప్రభువుని ఎందుకు అంగీకరించాలంటే మెయిన్‌గా యెహోవా తండ్రి మన కొరకు ఎందుకు ఈ లోకంకి యేసుక్రీస్తుని పంపాల్సి వచ్చిందని స్టడీ చేసిన తర్వాత, బైబిల్ చాలా చదివిన తర్వాత, ఎందరు ప్రవక్తలు ఏలియా, ఎలీషా గారు ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు, మోషే గారు వచ్చారు. ఇట్లా వాళ్ళందరూ ఎంత ప్రాణ త్యాగాలు చేస్తూ ఎన్నో అవమానాలు నిందలు పడుతూ వస్తున్నప్పుడు అదే ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, తన సొంత కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించి ఆయన కళ్ళ ముందే ఇదంతా శిలువయాగం జరిగిపోవడం తండ్రికి ఇష్టమాయను, నలగొట్టబట్ట. అంత ఇష్టపడిన కుమారుణ్ణే ఆయన పంపించినప్పుడు మేము కూడా ఈ సొసైటీలో నీతిని లేకపోతే మంచితనాన్ని అనేక మందికి ఇవ్వాలి, ఎటు చూసినా చెడు ఉందనుకునే లోకంలో నేనెందుకు మంచిని ఇవ్వకూడదు? ఇప్పుడు నేను నా తల్లిదండ్రుల నుంచి, స్కూల్ నుంచి, పాస్టర్స్, ఫాదర్స్ అందరి నుంచి మంచి నేర్చుకున్నా. ఇదే మంచి అనేక మందికి నేను ఇవ్వాలి కాబట్టి, ఇవ్వాలంటే ఈ దేవుడి సహాయం ఉంటే నేను ఖచ్చితంగా చాలా మందికి ఇవ్వగలను. మనుషుల సహాయం అయితే అది ఎక్కువ కాలం ఉండదు. దేవుడి సహాయం అయితే అది నాకు శాశ్వత కాలం ఉంటుంది కాబట్టి నేను అందుకని ఈ దేవుడి సహాయం కోరుతూ, నువ్వు నాతో ఉంటే ప్రభా నేను ఏమన్నా చేయగలుగుతాను అనొక నిశ్చయతతో నేను ముందుకు వచ్చాను. అంటే పర్టికులర్గా మెయిన్ కాసెస్ అంటూ ఏం లేదు, అంటే ప్రభువుని అంగీకరించడానికి ఆ టైంలో చిన్నప్పటి నుంచి యేసు ప్రభు అంటే సహాయం, ప్రేమ, కనికరం ఇవన్నీ క్రిస్టియానిటీలో ఉంటే అది యేసు ప్రభు చూపించారు, అందువల్లే వచ్చాను. ఇంకా బలమైన కారణాలు అంటూ ఏమీ లేవు. అంటే కొంతమంది సాక్ష్యాలు ఎలా ఉంటాయంటే బలమైన సెన్స్ అంటే ఆరోగ్యం బాగున్నప్పుడు ప్రభు వాళ్ళని దర్శించినప్పుడు, లేదా వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు, లేదా చాలా ప్రాబ్లమ్స్
వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళు సరైన టైంలో ప్రభువుని అంగీకరించడం, ప్రభు వారి జీవితంలో మేలు చేయటం, అలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయి ఆ ప్రభువుని అంగీకరించడానికి? లేదా ప్రభు అంగీకరించక ముందు నాకు ఇట్లాంటి బలమైన కారణాలు ఏమీ లేవు, కానీ ఎప్పుడైతే నేను ప్రభువుని అంగీకరించానో అప్పటి నుంచి నా పోరాటం ఎక్కువైపోయింది. అంతకుముందు నాకేం తెలియదు, చక్కగా ఆడుకుంటున్నాను, స్కూల్కి వెళ్తున్నాను, చదువుకుంటున్నాను, ఇంటికి వస్తున్నాను, అమ్మ నాన్న చెప్పిన మాట వింటున్నాను, ఇంతవరకే నా జీవితం. అప్పుడు 7th క్లాస్ వరకు. 7th క్లాస్ నుంచి నా లైఫ్లో చాలా చేంజెస్ వచ్చేసినాయి. ఎలా వచ్చినాయంటే ఎక్కువగా బలిపీఠం దగ్గర ఎక్కువ ప్రార్థన చేసుకోవడం. స్కూల్ అయిపోయిన వెంటనే నేను మా డాడీ ఎట్లా అంటే 4:30 కల్లా ఇంట్లో ఉండాలి, మాకు 4:20కి స్కూల్ అయిపోతుంది. 10 minutes మా ఇల్లు దగ్గరే, స్కూల్కి చాలా దగ్గర. లేట్ అయితే మా డాడీ ఒప్పుకోరు. అందుకని ఏం చేసేవాళ్ళం అంటే స్కూల్ నుంచి మా ఇంటికి వెళ్ళే దారిలో ఆర్సిఎం చర్చ్ ఉంటుంది, వెళ్ళిపోయి ఆ 10 minutes ప్రేయర్ చేసుకుని వెళ్ళిపోయేదాన్ని. లేట్గా వస్తే కొడతారు, ఎందుకు ఆలస్యమైంది అని. మా డాడీ చిన్నప్పటి నుంచి ఆయన చాలా డిసిప్లైన్ కాబట్టి ఆడపిల్లనే కాదు మా అన్నయ్య లేట్గా వచ్చినా ఆయన ఒప్పుకోరు. ఆ భయంతో నేను ఎక్కువ దేవుడికి ప్రార్థన చేయడంలో ఎక్కువ దగ్గరే అయిపోతూ ఉండేదాన్ని, ఎక్కువ రహస్య ప్రార్థనలు చేసుకోవడం ఇష్టమైపోతూ ఉండేది. అలా ఎదిగే కొద్దీ నాకు హెల్త్ ఇన్సిడెంట్స్ వచ్చేస్తూ ఉన్నాయి. తెలియకుండానే మలేరియా, టైఫాయిడ్, జాండీస్ 3 ఒకేసారి వచ్చేసినాయి. అది హాస్పిటల్లో మా డాడీ జాయిన్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పారు ఈ పాప చనిపోతుంది అని. మా నాన్నగారు చెప్పారు నువ్వు ప్రార్థన చేసుకో అంటే అప్పటికే నాకు చెవులు వినబడట్లేదు, కళ్ళు చాలా మసగ మారిపోతున్నాయి. మా డాడీ ఏం చెప్తున్నా నాకు వినిపించట్లేదు. ఆయన యాక్షన్ చేస్తున్నారు ఇట్లాగా, నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడికి ప్రార్థన చేసుకో అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు ఈయన, ప్రార్థన చేసుకోమని చెప్తున్నారు. కాబట్టి నాకేం అర్థం కాలే, ఏమని ప్రార్థన చేసుకోవాలి, నాకేమవుతుందో నాకు తెలియదు. కాకపోతే నాకు చెవులు వినబడట్లేదు, కళ్ళు చీకటిలోకి వెళ్ళిపోతున్నాయి. ఆ టైంలో నాకు ఒక్కటే నా ఆత్మ దేవునితో మాట్లాడడం అనేది నేను గ్రహించాను. నా ఆత్మ దేవునితో ఏం చెప్తుందంటే నాకు ప్రార్థన రావట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. నా ఆత్మ ఒకటే దేవుడితో చెప్తుంది ఏమనంటే నీ జీవం నా కృపలో దాచితివి అని. ఈ మాట ఎందుకు వస్తుందో నాకు కూడా తెలియదు. ఆ మాట నేను 3 సార్లు నా ఆత్మ దేవునితో ఆ చీకటిలో అంధకారంలో ఒక గొప్ప వెలుగుతో నేను మాట్లాడడం గమనించాను. అప్పుడే తెలిసింది మన ఆత్మ దేవునితో ఎలా మాట్లాడద్దు అన్న ఒక అద్భుతమైన ఆ గ్రహింపు నాకు వచ్చింది. 3 రోజుల తర్వాత నేను చూసినప్పుడు అంతా నాకు లోకమంతా కొత్తగా అనిపించింది. కొత్త భూమి, కొత్త ఆకాశం, కొత్త వెలుగు నాకు అంతా కొత్తగా అనిపించేసాయి. అప్పుడు నాకు అనిపించింది దేవుడు నాకు మళ్ళీ జీవం పోసారు, నేను జీవించాను. అలా ఆ హెల్త్తో స్టార్ట్ అయిన నా పోరాటాలు చాలా చాలా జరిగిపోయినాయి. ఎలా జరిగినాయి అంటే కుటుంబంలో కూడా మా సమయం చాలా రిస్ట్రిక్షన్గా ఉండేది కాబట్టి చర్చెస్లో యూత్ మీటింగ్ అంటారు, స్పెషల్ మీటింగ్స్ అంటారు, అది మా డాడీ మమ్మల్ని పంపరు. మేము దొంగచాటుగా వెళ్ళడం, రహస్యంగా వెళ్ళడం, ఇలాంటివి చేస్తున్నప్పుడు ఏమైందంటే ఎవరైతే ఏదైనా వద్దు అంటారో మనం ఎక్కువ చేస్తాం కదా. అట్లా నేను దేవుని సన్నిధిలో ఎక్కువ గడపడానికి, వాక్యం ఎక్కువ నేర్చుకోవాలి అని ఇష్టం నాకు. ఏ మ్యాగజైన్స్ చదవబుద్ధి అవ్వదు, ఏ బుక్స్ చదవబుద్ధి కాదు. బైబిల్ ఎక్కువ చదవడం ఇష్టం, దాన్ని ఎక్కువ తెలుసుకోవడం ఇష్టం. అందువల్ల దేవుడికి ఎక్కువ సమీపంగా అయిపోతూ వచ్చినప్పుడు ఇంట్లోనే మొదటి పోరాటం నాకు స్టార్ట్ అయింది. వెళ్ళొద్దు, ఎక్కువ సమయం అక్కడ ఉండొద్దు. రాను మా అన్నయ్య వాళ్ళు ఏం చెప్పారంటే ఈ అమ్మాయి పిచ్చిదైపోతుందేమో ఈ క్రిస్టియానిటీలో, అమ్మాయి మైండ్ డైవర్ట్ చేయండి, ఆ అమ్మాయిని ఎట్లయినా కొంచెం ఆటల వైపు తీసుకెళ్ళండి, ఫ్రెండ్స్ వైపు తీసుకెళ్ళండి, కొన్ని సినిమాలకు అలవాటు చేయండి అని. మా ఇంట్లో మా అన్నయ్య వాళ్ళకి మాకెవరికి మా డాడీ అలవాటు చేయలేదు. సినిమాలు, పార్కులు, ఫ్రెండ్స్ ఇవన్నీ మాకు అలవాటు లేవు. కానీ నాతోనే ప్రారంభించారు. మూవీస్కి పంపిస్తే అమ్మాయి మైండ్ చేంజ్ అవుతుందేమో, ఫ్రెండ్స్తో వదిలేస్తే తన మైండ్ ఏమన్నా చేంజ్ అవుతుందేమో. ఎప్పుడు ఇంకా బైబిల్ పట్టుకొని డాబాపైకి వెళ్ళిపోవడం, ఎండలో సైతం అది చదువుకోవడం అలా ఇష్టం. హాలిడేస్ 2 months అప్పుడు నాకు బైబిల్ కంప్లీట్ చేయాలని ఇష్టం. అంటే ఎక్కువగా నేను సన్నిహితం దేవునితోనే ఉండడం, బైబిల్ చదువుకోవడం అలా ఎక్కువ ఇష్టమైపోయింది.